హలో అందరికీ, తెలంగాణ స్టైల్లో తలకాయ కూర ఈ విధంగా ఒకసారి వండారంటే దీని రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు. ఎప్పటికీ ఇలాగే వండుకుంటారు తలకాయ కర్రీ. ఇది ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా చాలా టేస్టీగా మంచి స్మెల్ తోటి ఈ విధంగా ట్రై చేయండి. ఫస్ట్ తలకాయని పెరుగుతోటి కలిపెట్టాలి. ఈ విధంగా కలిపి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పెరుగు కలపడం వల్ల తలకాయకున్న కాలిన వాసన అనేది రాదు. తలకాయ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఈ పెరుగు కలపడం వల్ల. ఈ విధంగా 15 నిమిషాలు పక్కన పెట్టుకొని వాటర్ తోటి వాష్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్ తీసుకొని కుక్కర్లో పల్లి నూనె పోసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత అందులో మంచిగా కడిగి పెట్టుకున్న తలకాయని ఈ విధంగా మంచిగా తెల్లగా అవుతుంది పెరుగు వేసుకొని కలుపుకోవడం వల్ల. ఈ తలకాయని పోపులో వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాలు పోపులో ఉడకనివ్వాలి కొద్దిసేపు. ఈ విధంగా 5 నిమిషాలు పోపులో ఉడికాక కారప్పొడి వేసుకోవాలి. నేను కిలోన్నర తలకాయ కూరకి 4 నుండి 5 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. కారం వేసుకొని కలుపుకోవాలి. నాన్ వెజ్కి ఎప్పుడైనా కానీ కారం స్పైసీగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ కర్రీ ఏదైనా. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత గరం మసాలా, తర్వాత మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక తగినన్ని నీళ్లు పోసుకొని ఒక 15 నుండి 20 నిమిషాల దాకా విజిల్స్ పెట్టాలి కుక్కర్లో. అలా అయితే తలకాయ కూర మంచిగా ఉడుకుతుంది. ముక్కకు కూడా సూప్ దిగి చాలా టేస్టీగా ఉంటుంది. ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యాక ఈ విధంగా తలకాయ కూర ఉడికిపోయింది. అంతే, ఎంతో సింపుల్గా తెలంగాణ స్టైల్లో తలకాయ కూర ఈ విధంగా వండుకోండి. చాలా ఈజీ అండ్ టేస్టీగా అయిపోతుంది.